వెళ్ళిపోదాం. 10వ ఏదండి? చెప్పాలి. భక్తి గల దైవ భక్తి గల స్త్రీ. చదవండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచ్చిన భాగాలు. 1 తిమోతి పత్రిక 4:7-8 వచ్చిన భాగాలు. శరీర సంబంధమైన సాధనకము కొంచెం మటుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబోయే జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనకరమైనది. అక్కడే 2:10 దైవ భక్తి కలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియలను చేత తమను తాము అలంకరించుకొనిరి. మంచి స్తోత్రం. దైవభక్తి ఇప్పుడు జీవం విషయంలోను రాబోయే జీవం విషయంలోను ప్రయోజనకరమైనది అన్ని విషయాల్లో. మళ్ళీ తెలుగులో చెప్తాను. దైవభక్తి చేసేవాళ్ళు ఇప్పుడు బ్రతుకుతున్న ఈ దైనందిన జీవితంలోను రాబోతున్న జీవం విషయంలోను అన్ని విషయాల్లో ప్రయోజనకరమైనదిగా ఉపయోగకరమైనదిగా దైవభక్తి మారుద్ది. అందుకే స్త్రీలారా అక్కడ అంటాడు కదా, స్త్రీలారా దైవ భక్తి కలిగిన స్త్రీలు తగినట్లుగా. ఏ స్త్రీలు? దైవ భక్తి కలిగిన స్త్రీలకు తగినట్లుగా మీ సత్క్రియలు కనపడాలి. 2 విషయాలు గుర్తు చేస్తాను. 1 భక్తి, 2 దైవ భక్తి. 1 భక్తి. నోరిపి చెప్పండి. 2 సరే. మీలో దైవ భక్తి కలిగిన వాళ్ళు చేయొద్దండి. హలో, మీలో దైవ భక్తి కలిగిన వాళ్ళు చేయొద్దండి. పోనీ భక్తి కల్లోళ్ళు చేయొద్దండి. నువ్వు తలకాయ నేలకెత్తి నేను ఎవరికి చెప్పుకున్నాను? ఎవరు చెప్పుకున్నాను అన్నా? ఎందుకు చేర్చారు? ఇంకోసారి చెప్పు. అవునా? ఛేదించండి. భక్తి వేరు, దైవ భక్తి వేరు. భక్తి అని అంటే సాయంకాలపు వేళకు సూచన. దైవ భక్తి అని అనగా ఉదయకాలపు సూచన. దైవ భక్తి ప్రతిది తేటగా కనపరిచి నడిచేలా చేస్తుంది. భక్తి సాయంకాలం పొద్దుగుకితే ఏమీ కనిపించదు, గుడ్డెద్దు చేలో పడ్డట్టే. క్లారిటీ ఇస్తాను. భక్తి చేసేవాళ్ళు ఎలా ఉంటారు, దైవ భక్తి చేసేవాళ్ళు ఎలా ఉంటారు? మా ఏదో ఒకసారి మీ నోటి గురించి చెప్పండి. జాగ్రత్త. ఒక్కొక్క విషయాన్ని ముందు పెడతాను. చదవండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచన భాగం. ఇట్టి వారికి నీవు విముఖుడువై ఉండుము. యోబు గ్రంథం 36వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం. అయినను లోపల హృదయపూర్వకంగా భక్తి లేనోళ్ళు క్రోధమును లోపల ఉంచుకుందురు. ఓకే, తలపైకి చూడండి. భక్తి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. భక్తి చేసేవాళ్ళు ఎలా ఉంటారు? ఓకేనా? తలపైకి చూడండి. తిరగే మాకండి. ఇప్పుడు భక్తి చేసే వాళ్ళకు ఉండే మొదటి లక్షణం, 6 లక్షణాలు గుర్తు చేస్తా. మొదటి లక్షణం, మందిరానికి కనపడిపోవటానికే వస్తారు. ఎక్కడికి? మందిరానికి ఎలా వస్తారు? కనపడిపోవటానికే వస్తారు. మందిరానికి కనపడిపోవటం, అచ్చమైన తెలుగులో చెప్పాలంటే మందిరానికి వచ్చిపోవటమే నాది కూడా భక్తి అని అనుగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. స్త్రీల సమాజమా, మీ గురించే. మందిరానికి వచ్చిపోవటం భక్తి కాదు,
మందిరములో ఉన్న దేవునితో నీకుండే సంబంధమే భక్తికి సూచన. ఈరోజు భక్తి అనే వాళ్ళకుండే లక్షణం ఎలా ఉందంటే, మందిరానికి వచ్చిపోవటం, మందిరములో కనపడిపోవటమే భక్తి అయిపోయింది. మందిరములో ఉన్నంతసేపు కనపడిపోవటం, వచ్చిపోవటం భక్తి అని అనుకొని చాలా మంది భక్తి భావంలో ముందుకెళ్తున్నాం అనుకుంటున్నారు. ఇది కూడా భక్తేనా? అర్థమైందా? నెంబర్ 2, భక్తి అని చేసే వాళ్ళకు ఉండే రెండవ లక్షణం, భక్తి పరులు అని చెప్పుకునే వాళ్ళకు రెండవ లక్షణం ఏంటంటే వేషధారణతో ఉంటారు. వాళ్ళు ఏ ధారణ? మందిరములో ఒక రకంగా ఉంటారు, ఇంట్లో ఒక రకంగా ఉంటారు, మా స్నేహితుల దగ్గర ఒక రకంగా ఉంటారు, తెలిసిన వారి దగ్గర ఒక రకంగా ఉంటారు, ఎవరూ లేనప్పుడు ఇంకొక రకంగా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే వేషధారులు. దీనికి మరొక పదం చెప్పొచ్చు, నటించేవాళ్ళు. ఏ ఎండకా గొడుగు పట్టేవాళ్ళు, ఊసరవెల్లి వంటి వారు. ఎవరండి వీళ్ళు? చెప్పండి. భక్తి గల్లోళ్ళు అని చెప్పుకునే వాళ్ళకు ఉండే లక్షణం ఇది. వేషధారణ కలిగి ఉంటారు. లోపల ఉండదు, బయట ఉండదు, బయట ఉండదు, లోపల ఉండదు. మందిరంలో ఎలా ఉన్నారో బయట ఎలా ఉన్నారో ఏముండదు అనమాట. ఒక వేషధారణ. ఈ వేషధారణ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా అనుకుంటారు, మేము చేసేది అరే పర్లేదు చెప్పండి, మేము చేసేది. నీది భక్తి ఎలా అయింది బాబు? మందిరంలో ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా, తెలిసిన వాళ్ళు ఒక రకంగా, రకరకాలుగా మిలకలు తిరిగే నువ్వు భక్తి గలదానమని ఎలా చెప్పుకోగలవు? నిన్నే అడుగుతున్నా నేను. ఇది కూడా భక్తి అనుకునే వాళ్ళు దేవుని నామాన్ని అవమానపరిచే వాళ్ళు లేరా? సీరియస్ గా చెప్పండి. నెంబర్ 3, మూడవది, అవసరం వచ్చినప్పుడే భక్తి పుట్టేది. అవసరం వచ్చినప్పుడే భక్తి పుట్టుద్ది భక్తి పరులకి. ఎవరికి? అవసరం వచ్చినప్పుడు. ఇప్పుడు అద్దద్ద ప్రాణం మీదకి వచ్చింది, ఇబ్బందిగా ఉందంటే ఆ రోజు యాకోబుగా దిగొత్తాడు. రాడా? నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను పోనేను ప్రభువా అని యాకోబు అడ్డం తిరిగినట్టుగా అమ్మ అడ్డం తిరుగుద్ది. అర్థమైంది నా మాట మీకు? బాగా బాధ కలిగినప్పుడే భక్తి చేస్తారు కొంతమంది. బాగుంటే భక్తినాయి చేస్తారను స్పందించండి. ఏమండి? ఇప్పుడు బాధ ఉన్నప్పుడేనా భక్తి? అందుకు కదా దేవుడు మిమ్మల్ని పరీక్షించేది, ఇబ్బంది కొలిమిలో నడిపి వేసేది, ఇరుకుని పెట్టి మిమ్మల్ని నడిపించేది. ఎందుకంటే బాధ కలిగినప్పుడు నీ భక్తి వేరుగా ఉంటుంది, బాగున్నప్పుడు నీ భక్తి వేరుగా ఉంటుంది. రెండు ఒకలాగా ఉండట్లా. రెండు ఒకలాంటి భక్తి కాదు మీది. బాగుంటే ఒక భక్తి చెప్పండి అమ్మా, బాగలేకపోతే ఇది మీ భక్తి. కొందరు ఇలాగ ఉండి కూడా ఎలాగా చెప్పండి, బాధ కలిగినప్పుడే బాగా భక్తి చూపిస్తారు, కనపరుస్తారు. అమ్మా ఇలా చేస్తూ నడిచే వాళ్ళు కూడా మేము భక్తి పరులమే అని కనపరుచుకుంటారు. ముగించే తల్లి వెళ్ళిపోతాను. ఇక 4వది, సేమ్ టైం 4వది, వైట్ అండ్ వైట్ వేయటమే భక్తి అని అనుకునేవాడు చాలా మంది ఉన్నారు. ఏ వైటు? ఏంటి? మందిరంలో తెల్ల మేఘం కనపడాలని చెప్పేసి నేను ఎన్నోసార్లు మొత్తుకున్న. మేఘాలు మారిపోయినాయి, మేఘాలు పోయి ఇంద్రధనుసు దిగింది. శోద్ధం యేసు రక్తం విజయం. ఒకళ్ళు ఆమెను అండరాలు గెట్టం లేదు కదా. ఇక 4వది భక్తి అని అంటే వాళ్ళు ఏంటంటే వస్త్రధారణే. ఇక ఆదివారం వైట్ అండ్ వైట్ వేసాడా, నడక తీరు వేరుగా ఉంటుంది, చూపు వేరుగా ఉంటుంది. ఏమో చూపు, ఏమో దృష్టి, ఏమో ఆలోచన అంతా ఎలా ఉండదు చెప్పనా? అరే నాకేదో చూడండిరా ఎలా ఉండదు చెప్పనా? మిగతా వాళ్ళందరూ పాపులు, వైట్ అండ్ వైట్ ఒక్కటేసా, నేను ఒక్కదాన్నే అదే ఇంకొక మాట మార్చు, నేను ఒక్కదాన్నే భక్తి పొర్రాల్ని. మిగతా వాళ్ళందరూ నువ్వు మాత్రం సరే. చర్చి అయిపోయాక వస్త్రాలు ఇడిచేస్తాక మరొకటి తగిలించుకుంటావు కదా, నన్ను క్షమించు, అప్పుడే దేవత దిగుద్ది. వైట్ అండ్ వైట్ వేయటమే భక్తి కాదు. ఆదివారం ఒక్కరోజు వైట్ అండ్ వైట్ వేసి గాబ్రియేలుకు దూతకు మా ఫ్రెండే అన్నట్టు నుంచి ఉంటారు చర్చిలో. అరే వైట్ అండ్ వైట్ వేసినంత మాత్రాన భక్తి పరులేనా?
అలా వైట్ అండ్ వైట్ వేసి కూడా భక్తి అని బిల్డప్ ఇచ్చుకు బ్రతికేవాడు చాలా మంది ఉన్నారు. చర్చిలో నిశ్శక్తం చేయాలి, ఇలా చేసేవాళ్ళు కూడా భక్తి అనుకునేవాళ్ళు లేరా? నానా, భక్తి ముసుగులో ఉండొద్దు, క్లారిటీ ఉండాలి భక్తి జీవితంలో. సంతోషిస్తూ మంచి స్తోత్రం. ఇక 5వ మాట, 5 మాటల్లో ఉన్న భక్తి చేతల్లో కనపడదు. మాటల్లో ఉన్న భక్తి చేతల్లో కనపడదు. ఎలాగో తెలుసుగా మీకు? మాటలతో ఎంత మాయ చేస్తారు మనుషుల్ని, లేరా? ఎంతో ప్రేమ ఉన్న దానిలాగా, ఎంతో ఆత్మీయత ఉన్న దానిలాగా, ఎంతో ప్రార్థనా పరురాల్లాగా, ఎప్పుడు మాటకే పరిమితం. అరే, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు ఏంటి, నాకు అసలు నచ్చదో. మాటకే పరిమితం. మారాలమ్మా, మార్చుకోమ్మా, దేవుడు దీవిస్తాడమ్మా, దేవుడు ప్రేమిస్తాడమ్మా, ఈ మాటలన్నీ భలే చెప్తారు. నేను అంటాను కదా, మాటలో ఉన్న భక్తి చేతల్లో ఎందుకు కనపడట్లేదు? ఈరోజు మాటలతో భక్తి కట్టుకుందాం అంటారు. బైబిల్లో మాట్లాడుతూ దేవుడు అంటాడు కదా, పైకి భక్తి గల వారి వలె ఉండియు. ఇలా భక్తి చేసే వాళ్ళు అనుకుంటారు మేము భక్తి పరులం అంటారు. ఎరుగకనే 2 దినాలు ప్రయాణం చేసి యేసు వారి వెంట లేరని వాళ్ళు గ్రహించి మరలా తిరిగి వచ్చారు. యోసేపు మరియలు ఏవండి, ఈ రోజున భక్తి ఎలా పడితే అలా చేసి కూడా మేము భక్తి పొరులమని చెప్పి వెళ్ళప్పించుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు, దేవుడి నామానికి అవమానంగా. ముగించే బయలుదేరుతాను. ఇక 6వది, 5వదే రైట్. ఇక 6వది, మందిరములో కనపడిన భక్తి ఇంట్లో కనపడి సావదు. విన్నావా? ఏంటి అది? మందిరంలో కనిపించిన భక్తి ఇంట్లో కనిపించదు. మందిరంలో ఎంత మెత్తగా కూర్చుంటారు, ఎంత మెత్తగా మాట్లాడతారు, ఎంత చిన్నగా మాట్లాడతారు, ఎంత ప్రేమగల్లోళ్ళగా కనపడతారు. కాలు దొక్కిన స్పందించి పోనీలేము, నా బిడ్డే కదా అనుకునే మనసు కలిగి ఉంటారు. ఎక్కడమ్మా? మరి ఇక్కడ కనపరిచిన ఈ భక్తి ఇంటికి వెళ్ళేసరికి ఏమైపోతుంది? హలో, మందిరములో ఉన్న భక్తి బయట ఎందుకు ఉండట్లా? మందిరములో కనపరిచిన భక్తిని ఇంట్లో ఎందుకు ఉండట్లా? నా ఇంటి వారు మారాలి అని నువ్వు అనుకుంటున్న వాస్తవమే. మారాలి అని అంటే మందిరంలో ఎలా ఉన్నావో ఎక్కడన్నా నువ్వు అలా ఉండాలి. సంతోషిస్తూ స్తోత్రం. ఏవండి, మందిరంలో ఒక రకంగా బయట ఒక రకంగా నువ్వు కనపడితే, మందిరంలో ఒక రకంగా నీ ఇంట్లో ఒక రకంగా నువ్వు ప్రవర్తిస్తా ఉంటే దేవుడు ఊరుకుంటాడా? చూడదనుకుంటున్నారా? ఆలోచించండి. మందిరంలో గాబ్రియేలు దూత నా సిస్టరే అన్నట్లు కూర్చుంటున్నావు, నేను కాదని అనట్లేదు. మరి గాబ్రియేలు దూత ఇంటికి పోయిన తర్వాత ఎందుకు ఉండట్లా? మొన్న ఒక బ్రదర్ నాతో అన్నమాట, మా ఆవిడ గురించి ప్రార్థన చేయండి. ఇది ఒక మాట అంటున్నా, కోపం వచ్చి కొడదాం అనుకుంటున్నాను, కానీ దేవుని ప్రేమను బట్టి ఆగుతున్నాను. మరి కొడితే ఒక దెబ్బకు చాలదని. ఏంటయ్యా అంటే అంటదా, చర్చికి పోయి ఆంగ్లన ఏదైనా షికాకు వచ్చినా, ఏదైనా తలకాయ నొప్పి వచ్చినా నువ్వు సైతాన్ లాగా ఉన్నావు ఇంట్లో అంటదంట. ఎవరినంటే పుణ్యాత్మలు చెప్పండి అంటారా? ఆమె అందంటలేండి, నువ్వు సైతాన్ లాగా ఉన్నావు, నువ్వు మచ్చటంగా మారితే ఈ బాధలు ఉండవు మాకు, నువ్వు మంచిగా మారుడు అయితే మాకు ఈ కట్టాలు ఉండవు, నీ వల్లే వచ్చి పట్టి అని అంటుందట. అతను నాతో అన్నాడు, సరే చర్చిలో ఉన్నంతసేపు మీ ముందు బ్రహ్మాండంగా ఉంటుంది అయ్యగారు, మరి ఇంటికి వచ్చాక ఏ డెవిల్దో దురుద్దు నాకు అర్థం కాదయ్యా, కాస్త మీరు దాన్ని పట్టుకోండి అయ్యా అని అన్నాడు. అర్థమైందయ్యా? అర్థం కాదులే. అట్టా అనేవాళ్ళు కూడా మీకు తెలియదులే ఆ విషయాలు. ఇలా చేసేది కూడా చేసుకుంటా భక్తి పరులమే మేము. అసలు మీకు బుర్ర పని చేస్తుందా? అసలు భక్తి ఏదో, దైవ భక్తి ఏదో మినిమం కామన్ సెన్స్ లేకపోతే ఎలాగే? మంచి వాళ్ళందరూ మంచి స్తోత్రం. చేతుల్లో దమ్ము లేదు, నోట్లో దమ్ము లేదు, స్వరపేటిగా పని చేయట్లేదు ప్రభువా. యెషయా కనుక నోటిని ముట్టినట్టు నా నోటిని కూడా ముట్టు ప్రభువా. మరొకసారి
సరే, మందిరంలో ఉన్నట్లుగా ఆత్మీయంగా భక్తిగా ఇంట్లో ఎందుకు ఉండలేకపోతున్నాం? కొద్దిగా ఆన్సర్ ఏంటి? ఎందుకు ఉండలేకపోతున్నారు? తల్లి, ఎందుకు ఉండలేకపోతున్నారమ్మా? మందిరంలో ఉన్నంతసేపు గాబ్రియల్ దూత పక్కన కూర్చుంటుందా? మరి ఇంటికి పోయాక ఎవరు కూర్చుంటారు? పక్కన కూర్చుంటారా? తల మీద కూర్చుంటుందా? ఎక్కడ కూర్చుంటది? ఓ పితాపుత్ర బ్యాచ్ ఏం మాట్లాడరా? సమాధానం అని ఉండాలి కదా బాబా. తల్లి, మందిరంలో కనపరిచిన భక్తి ఇంట్లో ఎందుకు కనపరచలేకపోతున్నాం? ఇలా అక్కడ ఇక్కడ ఎలా పడితే అలా ఉండి కూడా అంటది మేము భక్తి పోర్లో. ఎవడన్నాడు? భర్తను పట్టుకుని సైతాన్ అంటున్నావు, నిన్ను ఏమనాలా? మరి మా ఆయన మారాలు ప్రార్థన చేయని దొంగేడుపులు ప్రార్థన. మళ్ళీ ఛీ, భక్తి అంటే ఎలా పడితే అలా చేసేది కాదు భక్తి. ఇలా చేసి కూడా భక్తి పరులం మేము అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నారా లేదా? ఆన్సర్ చెప్పండి. 32వ కీర్తన 10. భక్తిహీనులకిట అనేకమైన ఆపదలు కలుగుతుంటాయట. అమ్మా వింటున్నావా? ఆపద కలిగినప్పుడెల్లా ఇలా అనుకుంటుందట. ఎలాగా? నాకెళ్ళి చూడు. ఇలా అనుకుంటుందట, దేవుడు ఎందుకు మమ్మల్ని నడి చేశాడు? ఇన్ని కట్టాలు దేవుడు ఎందుకు పెట్టాడు? ఇంతకు మమ్మల్ని ఎందుకు దేవుడు శోధిస్తున్నాడు? నా ప్రార్థన ఎటుపోయింది? మా ఇంట్లో వాళ్ళందరూ మేము ప్రార్థన చేస్తాం, మా ఇంట్లో ఎంత శోధం ఎందుకు వచ్చి పడతాయి, ఇంత కీడు ఎందుకు వచ్చి పడతాయి, ఇంత ప్రమాదం ఎందుకు వచ్చి పడతాయి, దేవుడు ఎందుకు మమ్మల్ని ఎడచేస్తున్నాడు అని అంటారట. నా మాట మీకు అర్థమైందా? భక్తిహీనులకు ఆపద కలగగా దేవునికి అవమానకరంగా మాట్లాడతారు. చెక్ చేసుకోవడం చేత కాదు. ఈ కీడు, ఈ అపాయం వచ్చిందంటే నాలో ఏదైనా భక్తిహీనత ఉందేమో, నా పొరపాటు వల్ల ఈ అవాంతరం జరిగిందేమో అని ఆలోచించటం మర్చిపోయి ఏం చేస్తారు? అరే ఏం చేస్తారమ్మా? సరే, ఇలా భక్తి చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు ఏదైనా తేడా వస్తే దేవుణ్ణి ఏమంటారు చెప్పండి? చెప్పాలి మీరు. ఏమంటారు? ఈ మధ్య కొంత ట్రెండ్ ఒకటి రన్లో ఉంది, తెలుసా మీకు? 72వ కీర్తన 73వ కీర్తన 3లో రాయబడి ఉంది, చదవండి. చూడండి, ఇక్కడ ఆసాప్ మాట్లాడుతుంటాడు. తలపైకి చూడండి నాన్న. ఇక్కడ దాని మాటకు అర్థం ఏమిటంటే ఎట్టా పడితే అట్టా బతికే వాళ్ళే బాగున్నారు. మన పదం అది. ఎట్టా నోరిప్పి చెప్పమ్మా. ఇంటికాడైతే భలే మాట్లాడతావు కదమ్మా, కొంచెం ఏట కూడా నోరిప్పి మాట్లాడండి. ఎట్టా పడితే అట్టా బతికేవాళ్ళే చేసేవాళ్ళే అనరా? ఏనయా అనరా అంటారా? ఖచ్చితంగా అంటున్నారు కదా. అవునమ్మా, ఏమనుకున్నావు? వాళ్ళు నరక పాత్రులు. వాళ్ళ వైభోగం ఇంటి మీద గడ్డి పెరిగినట్టే. కొయ్యటానికి చేతికి రాదు, కుప్ప కట్టడానికి ముడి పెట్టడానికి చేతికి రాదు, దాన్ని ఒడిలో పట్టుకోవడానికి కూడా వల్ల కాదు. అర్థమవుతుందా? ఏమండి, ఇప్పుడు చాలా మందికి ఆలోచన ఎలా పడితే అలా చేసేవాళ్ళే బాగున్నారు. ఇంత నీతిగా ఉన్నాం, ఇంత యథార్థంగా ఉన్నాం, ఇంత భక్తిగా క్రమంగా నీతిగా బతుకుతున్నాం, మాకెందుకు ఇన్ని కట్టాలు వచ్చి పడ్డాయి? అవునా? వాళ్ళను చూసి మత్సర పడితే వాళ్ళకంటే చెడ్డ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళను చూసి మత్సర పడొద్దు. వాళ్ళు నరక పాత్రులు, చీకటిని వెలుగుగా నమ్మి ముందుకు వెళుతున్నారు. పాపములో సంతోషాన్ని ఎత్తుక్కుంటూ ముందుకు వెళ్ళేవారు, లోకములోనే ఆనందం ఉందని వెతికి వెళుతున్న వాళ్ళు ఒక రోజు చేదు తగులుద్ది, శిక్షకు పాత్రులు అవుతారు. నీకెందుకు ఆ దరిద్రం? కష్టమైన, సుఖమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ప్రసంగి 7:14 ప్రకారం సుఖ దుఃఖాలు 2 జప్ చేసి పెట్టాడు. 2 ఫాలో అవుతూ ముందుకు వెళ్దాం. ఆళ్ళలాగా మాట్లాడమాకండి. సరే, ఇంకొక మాట చదివిస్తాను చూడండి. అక్కడే సామెతల గ్రంథం 3:33. హల్లెలూయా. భక్తిహీనులు అన్న మాట మీకు అర్థమైందో లేదో? నేను చెప్పిన 6 విషయాలు. ఎన్ని విషయాలమ్మా? 6 విషయాలు.
ఈ 6 విషయాలు కలిగి ఉండి కూడా మేము భక్తి పరులమే అని దేవుని దూషించేవాళ్ళు లేరా? 1, మందిరానికి కనపడిపోవటమే భక్తి అనుకుంటారు. 2, మందిరంలో వేషధారణ నటిస్తూనే ఉంటారు, భక్తి చేస్తూనే ఉంటారు. 3, ఆసనం వచ్చినప్పుడే భక్తి, మామూలు భక్తి కాదు అప్పుడు. 4, వైట్ అండ్ వైట్ వేయటమే భక్తి. 5, మాటలో ఉన్న భక్తి చేతల్లో ఉండదుగా. 6, మందిరంలో ఉన్న భక్తి ఇంట్లో ఉండి సావదుగా. ఇలా చేసుకుంటూ ఎలా పడితే అలా ఉండి కూడా అంటారు, దేవుడు ఎందుకు నన్ను ఇంత శ్రమలో పెట్టాడు, దేవుడు ఎందుకు నన్ను ఎంత ఇబ్బందులు పెట్టాడు అని అనేవాళ్ళు, దేవుని దూషించేవాళ్ళు, దేవునికి అవమానకరంగా మాట్లాడేవాళ్ళు లేరా? ఏమండి, అక్కడ రాయబడి ఉంది, భక్తిహీనతను కనపరచు వారికి యెహోవా శాపం. వాళ్ళ మీద వేలుబడి చేసింది. భక్తిహీనత నీలో చొరబడితే, భక్తి ఏదో దైవ భక్తి ఏదో ఒక క్లారిటీ లేకుండా నువ్వు ముందుకు వెళుతున్నట్లయితే రాయబడింది శాపం. నీ భక్తిహీనతే నీకు శాపంగా మారబోతుంది. నీ బుర్ర తక్కువ భక్తిహీనతే నీ ఇంటి వారికి అది శాపంగా మారబోతుంది. అది శాపంగా మారకుండా ఉండాలి అని అంటే భక్తి ఏదో దైవ భక్తి ఏదో నువ్వు తెలుసుకోగలగాలి. అర్థమవుతుందన్నోళ్ళు సంతోషంగా. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? భక్తి పరులు మనకి ఇక్కడ చాలా మంది ఉన్నారని నేను అంటాను. మీరు అంగీకరిస్తారా? కోపంతో ఉన్నా, సీరియస్గా ఉన్నా నిజం చెబుతున్నా. భక్తి కల్లోళ్ళు అనుకున్నావా? భక్తి మా డాడీ అంటాడు నాకు అప్పుడప్పుడు, అప్పుడప్పుడు ఉట్టి పుణ్యానికే నా మాట గుర్తొస్తుంది. నాకు ఎందుకు అర్థం కాదు అండి. రోషం కల్లోడికి ఒక మాట చాలరా అంటాడు. అసలు ఆ మాట వింటే నాకు బూస్ట్ తాగినట్టే ఉంటుంది. ఆ కాసేపు ఎంత పని అని చేస్తా, ఎంత చాకరీ అని చేస్తా, మాట కోసమని చేస్తా. ఎందుకంటే రోషం కల్లోడికి ఒక మాట సరిపోతుంది. పద్దాక షోలో జోరేగిలాగా అరవక్కర్లే. ఒక్క మాట రోషం కల్లోడు ఒక్క మాటతో దిద్దుకుంటాడు. రోషం తక్కువ వాళ్ళే రోజు దిద్దుకుంటారు. తప్పనలేదుగా. సరే, భక్తి చేసి ఇలా పడితే అలా భక్తి చేసి ఏదైనా శోధన రాంగులోనే దేవుని దూషించటం, ఏదైనా కష్టం రాంగులోనే దేవుని దూషించటం, ఏదైనా అపాయం రాంగులో దేవుని దూషించటం, ఏదైనా కీడు జరగంలో దేవుని దూషించటం, ఇలా చేసి కూడా మేము భక్తి పరులమని దేవుని నామానికి అవమానకరంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. నేను అంటాను కదా, అసలు భక్తి ఏదో దైవ భక్తి ఏదో ఒక క్లారిటీ లేకుండా నువ్వు భక్తి చేస్తున్నావు. భక్తి గల దైవ భక్తి కలిగిన స్త్రీ ఎలా ఉండదో తెలుసా? సత్క్రియలత చేత తమను తాము అలంకరించుకుంటారు. భక్తి అందరికీ లేదు, దైవ భక్తి అందరికీ లేదు. భక్తి కొందరికే ఉంది. సేమ్ టైం హెల్ప్ మీ, దైవ భక్తి కూడా అందరికీ లేదు. ఎందరికి ఉంది? కొంతమందికే ఉంది. మీరు ఆలోచించుకోండి. ఇప్పటి వరకు నేను చెప్పింది భక్తి గురించి చెప్పా. ఒకవేళ ఈ 6 లక్షణాల్లో మీలో ఏమైనా జ్వరబడ్డాయా? హలో, ఈ 6 లక్షణాల్లో ఏదో అయినా మీలో జ్వరబడదా? జాగ్రత్త. భక్తిహీనుల మీదకి యెహోవా శాపం వచ్చును. వారికి అపాయం కలగగా దేవుని దూషిస్తారు. అలా మీరున్నట్టు నా దేవునికి ఇష్టం లేదు. స్తోత్రం. మీరు దైవ భక్తి కలిగిన వారి వలె మారుదురుగాక. దుఃఖ కంఠంతో మంచి స్తోత్రం. ఎలా ఉండాలి? ఇప్పుడు భక్తి చేసేవాళ్ళు ఎట్లా పడితే అట్లా బతుకుతారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. నేను అంటాను కదా, వాళ్ళకి నువ్వు పోల్చుకుంటావా? వాళ్ళ భక్తే తెలుసు, నీకు దైవ భక్తి తెలియాలి. అమ్మా నీరసంగా ఉందమ్మా. రెండో విషయం, రెండోది ఏంటయ్యా? దైవ భక్తి. ఏంటిదమ్మా? భక్తి వేరు, రెండు ఒకటి కాదు. భక్తి ఉన్నోళ్ళకి దైవభక్తి ఉండదు, దైవభక్తి ఉన్నోళ్ళకి భక్తి ఉండదు. కానీ రెండు ఉండవు చూసివా. కానీ అలాంటి వాళ్ళే నా ఇలాగ ఉండకుండా, కానీ దైవ భక్తి కలిగిన వాళ్ళు అన్నిట్లో దేవుని కృప పొందుకోగలరు. ఓకే, దైవ భక్తి కలిగిన వాళ్ళకి 4 లక్షణాలు ఉంటాయి. నానా ఎన్ని మాట్లాడంటరా? 4 లక్షణాలు ఉంటాయి. 4, 1 2 3 4 టకా చెప్పేస్తాను. పాపం ఎల్లాక మిలకలు తిరుగుతున్నారుగా.
లేదులే అమ్మ, మీకు కనపడదుగా, నాకు కనపడుతుందిగా, ఏం చేద్దును ప్రభువా, ఇది పెట్టేసి ఆపారు కానీ ముందుకెళ్ళిపోతాం. ఇంక రెండో విషయం ఏదండి? దైవభక్తి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? నీకు లాగైతే ఉండరు. కోపం వచ్చిందా? రాలేదా? ఇప్పుడు ఒక మాట అంటే కోపం రాదుగా, తన్నుకొని వచ్చింది బీపీ. రెడీ? ఈ 6 లక్షణాలు నాలో లేవు అన్నోళ్ళు చేస్తండి. ఉన్నాయి అన్నోళ్ళు, ఉన్నాయి అన్నోళ్ళు. హలో, ఆకాశం కింద భూమి పైన 7వ తారీఖు మెలుకుతో ఉండి కళ్ళు తెరిచి చేతులు ఎత్తి చూసే మొహమా, చెయ్యి కూడా ఎత్తట్లా. అమ్మకి ఇంకో మనిషిని పంపించమంటావా? చేయలేపటానికి ఏం చేస్తాం మరి? ఓపిక తక్కువ వాళ్ళందరూ పోగైతే ఏం చేద్దాం ప్రభువా? చురుగ్గా ఉండుట దేవుడిచ్చిన భాగ్యం. ఇప్పుడు భక్తి అన్న విషయం మనం విన్నాం. దైవ భక్తి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? రోషం కళ్ళోళ్ళకి ఒక మాట సరిపోదు. రోషం కళ్ళోళ్ళకి నెంబర్ 1, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 3వ వచన భాగం. అమ్మా, మళ్ళొకసారి మొదటి నుంచి వద్దామా? హితవాక్యము అనగా ఆరోగ్యకరమైన వాక్యములు, దైవభక్తికి అనుకూలమైన బోధను, చాలు 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 చాలు. మొట్టమొదటిగా తలపైకి చూడంటారా నాన్న, దైవభక్తి కలిగిన వాళ్ళకుంటే మొదటి లక్షణం జ్ఞానము కలిగి ఉంటారు. ఏం కలిగి? జ్ఞానం ఉంటుంది. సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది 14:15. చూడరా, 14. జ్ఞానము లేనోడు ప్రతి మాట నమ్మును. తలపైకి చూడండి, రాసేది ఏం లేదు. దైవభక్తి కలిగిన వాళ్ళకుండే మొదటి లక్షణం, వాళ్ళు ప్రతి విషయంలో జ్ఞానం కలిగి ఉంటారు. ఏం కలిగి? భర్త దగ్గర ఎలా ఉండాలి, పిల్లల దగ్గర ఎలా ఉండాలి, ఇంట్లో ఉన్న పెద్దల దగ్గర ఎలా ఉండాలి, కుటుంబ బాంధవుల మధ్య నేను ఎలా ఉండాలి, ఒక జ్ఞానం కలిగి ఉంటుంది. సేమ్ టైం దేవుని మందిరంలో ఎలా ఉండాలి, సేవకుని ఎదుట ఎలా ఉండాలి, తోటి ఆత్మీయుల ఎదుట ఎలా ఉండాలి, జ్ఞానము కలిగి ఉంటుంది. ఎక్కట్లేదమ్మా ఈ మాట? ఆలోచించండి. సామెతలు 31 నుంచి 31వ అధ్యాయం 26 నుంచి 25 నుంచి చదువుకోండి. ఆమె జ్ఞానము కలిగి మాట్లాడను, కృపగల ఉపదేశం అనిపించును, సంభవింపబో విషయమై జరగబోయే విషయమై నిబ్బరము కలిగి ఉండును, ఆమె తన ఇంటి వారి నడతలో బహుగా కనిపెట్టును అనే వివరాలు రాయబడి ఉంటాయి. జ్ఞానము కలిగిన స్త్రీ ప్రతి మాట నమ్మదు, పరీక్షించి నమ్ముద్ది. జ్ఞానము లేనోడు ప్రతి మాట నమ్ముతాడు, జ్ఞానము కల్లోడు పరీక్షించి నమ్ముతాడు. దైవభక్తి మామూలు భక్తి తేడా గమనించండి. దైవభక్తి కల్లోళ్ళకి జ్ఞానము కలిగి ఉంటారు. సరే, ఒక సేవకుణ్ణి నేను మీ ముందుకు తీసుకొచ్చి వాక్యం ప్రకటన చేయించమంటాను. సందర్భాన్ని చెప్తాను. అమ్మా, ఈ లోకంలో ఉన్నావమ్మా? ఉన్నావా? సందర్భాన్ని బట్టి వాక్యం చెప్పడానికి నేను తీసుకొస్తాను. మీరు నిజంగా దైవభక్తి కలిగిన వాళ్ళు అయితే, దైవభక్తి కలిగిన వాళ్ళకి ఏ లక్షణం ఉంటుంది? గట్టిగా ఈ వాక్యము దేని నిమిత్తం చెప్తున్నాడు, ఈ మాటలు బైబిల్లో ఉన్నాయా లేవా, ఇతడు సరైన కోణంలో మాట్లాడుతున్నాడా లేదా, ఏ ఆత్మచేత నడిపించబడి మాట్లాడుతున్నాడు, మనం దారిలో నడిపిస్తున్నాడా, దారి మళ్ళిస్తున్నాడా, ఒక మంచి అవగాహన జ్ఞానయుక్తముగా ఆలోచిస్తుంది. మంచి స్తోత్రం. ఇక ఇంటికాడే అనుకోండి, ప్రతి విషయాన్ని కూడా జ్ఞానము కలిగి, ముందు ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్తే త్వరగా రియాక్ట్ అవ్వదు, ముందు పరీక్షిస్తుంది.
పరీక్షించాక అప్పుడు అంగీకరించుద్ది. పరీక్షించకుండా జ్ఞానవంతురాలు నమ్మదు. ఆ మాట మీకు అర్థమైందా? జ్ఞానవంతులు, దైవభక్తి కలిగిన వాళ్ళకు ఉండే మొదటి లక్షణం జ్ఞానము కలిగి ఉంటారు. అటు కుటుంబ విషయంలోనూ జ్ఞానం కలిగి ఉంటారు. సేమ్ టైం చెప్పండి, మందిరంలోనూ భక్తి జీవితంలో కూడా ఏంటి జ్ఞానము కలిగి ఉంటారు. నేను అంటాను, మన సిస్టర్ గారు సాక్ష్యం చెబుతుంది, విన్నా పర్లేదులే, సాక్ష్యం చెబుతుంది. టీవీలో ఖాళీగా ఉన్నాను కదా అని వాక్యం పెట్టిందట. ఆయన అన్నాడట, నీ ఇంటి మీదకి ఏదో కీడు రాబోతుంది అన్నాడట. ఇక చూసుకు అన్ని వదిలిపెట్టింది, దాన్ని పట్టింది. 3 రోజులు ఏడ్చిందట. ఏమని ఇక చూసుకో 3 రోజులు ఏడ్చిందంట. కింద పడి మీద పడి ఏడుతుందట. వాళ్ళ ఆయన గారు, ఏమైంది నీకు చెప్పు, హాస్పిటల్కి ఎత్తేస్తానంటాడంట. ఆయన, నాకేం తెలుసు, నాకేం లేదా, నా మనసులో బాధ నీకేం తెలుసో అని లేచిందంట. ఆయన కూడా మౌనంగా ఉన్నాడు. 3 రోజులు మూలిగి అప్పుడు వాళ్ళ ఆయన చెప్పాడు, ఫోన్ చేయి మీ అయ్యగారికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాడు. ఏమైంది? అప్పుడప్పుడు వచ్చింది చర్చికి, 1 వారం వస్తే 4 వారాలు రాదు. ఫోన్ చేస్తే నాకు చేసి, ఏంటమ్మా అన్న, 3 రోజులు బట్టి తినలేదయ్యా. ఏమైంది? ఎవరు తినొద్దన్నారు? నిద్ర పట్టట్లేదయ్యా. ఎవరు పోవద్దన్నారు? మనశ్శాంతి లేదయ్యా. ఏమైంది నీకు అంటే దేవుడు నాతో మాట్లాడాడయ్యా. అవునా? నాకు కూడా ఆసక్తిగా ఉంది, ఏం మాట్లాడాడు అంటది. నీ ఇంటి మీదకి కీడు రాబోతుంది అని మాట్లాడాడట. ఇంకేముంది? హెల్ప్ మీ కొంచెం. ఏం జరగబోతుందో 2 చెవుల మధ్య కాస్తనే గుజ్జు ఉండాలి. ప్రభు రాకడ సమీపంగా ఉన్న దినాలు. కల్పన కథలు, కట్టు కథలు, లోని పోని విషయాలు, లేని పోని ముచ్చట్లు చెప్పి వాక్య విరుద్ధమైన బోధలు వేసాయి. వాక్యాన్ని కలిపి చెరిపి ఉన్న మార్గాన్ని తిప్పి నడిచే వాళ్ళు ఉన్నారు. ఏదో సందర్భంలో ఆయన ఏదో చెప్తే ఆమె ఇది పట్టింది. కడుపు రగిలిపోయింది. అనాశంగానే అన్నాను, బుద్ధి ఇంకొకసారి చూడదు నాకు తెలిసి. విన్న వాక్యం శ్రద్ధగా పాటించడం చేత కాదు, కానీ ఇంత జ్ఞానం ఉందా నాకు అప్పుడే అర్థమైంది. అప్పటానికి కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాను. ఇంత జ్ఞానవంతులు ఉంటే మేము ఆడభరించాం. కనే టైం వచ్చినా క్షమించాలా, పురిటినేబుల్ టైం వచ్చినా కనే ఓపిక మాకు కాళ్ళు లేదు. నీకు అర్థం కాదులే. సరే, దైవభక్తి కలిగిన వాళ్ళకు ఉండే మొదటి లక్షణం కొంచెం గట్టిగా, మందిరంలో ఎలా ఉంటుందో ఇంట్లో కూడా అలాగనే ఉంటుంది. జ్ఞానం కలిగి నడుచుకుంటుంది. దైవభక్తి చేసే వాళ్ళకే ఈ లక్షణం ఉంటుంది. రోషం కల్లోడు అయితే ఉంటారు అలాగా. నా దేవుడు రోషం కల్లోడు. నెంబర్ 2 చదవండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. త్వరగా. మీరు చదివేది తక్కువ, తిరగేదేసేది ఎక్కువ. ఇంటికి పోయిన కానీ ఏం చేస్తారో మరి. కనుక నా నామం విషయములలో భయము కలవారై, స్తోత్రం. 2 చేతుల చేప. ఇక 2వ విషయం, దైవ భక్తి కలిగిన వాళ్ళకుండే 2వ లక్షణం, భయముతో బ్రతుకుతారు. ఏంటది? అది దైవభక్తి కలిగిన స్త్రీ ప్రతి క్షణం భయపడుతూ బ్రతుకుద్ది. ఏమండి, ఎలా చెప్పగలరు మీరు? అక్కడ అంటాడు, నా నామం ఎరిగిన వాళ్ళు భయము కలిగి బ్రతుకుతారు. ఏ నామం కలిగిన వాళ్ళు చెప్పండి రమ్మా. నా నామం కలిగిన వాళ్ళు భయము కలిగి బ్రతుకుతారు. దైవ భక్తి కలిగిన వాళ్ళకే భయం ఉంటుంది. ఎలాగో చెప్తాను. దైవ భక్తి కలిగిన ఆమెకుండే భయం ఏంటంటే, మందిరంలో నేను ఉన్నాను, ఇంట్లో నేను ఉన్నాను, ఇంటి బయట నేను ఉన్నాను, ఎక్కడ వెళుతున్నా నేను ప్రభువుని నమ్ముకున్నాను. ఆమెను కూడా అంటారేంటి? నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను ప్రభు బిడ్డని, నేను విశ్వాసిని, ఆ రాజ్యానికి హక్కుదారిని,
దానికోసమే ప్రయాసపడుతున్నాను నిరీక్షణ కలిగి. సేమ్ టైం ఓకే, మాట్లాడేటప్పుడు నా మాట దొలతనంగా ఉంటే, వంకరగా ఉంటే, అసభ్యకరంగా ఉంటే నా దేవుని నామం అవమానించబడుద్దేమో అని చెప్పి మాట్లాడే విషయంలో బహు జాగ్రత్తగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఆ నా మాటల వల్ల నా దేవుని నామం అవమానించబడుద్దేమో. నేను మాట్లాడే మాటలు నా దేవుని నామానికి అవమానకరంగా ఇతరులకు కనబడతాయేమోనని దైవ భక్తి కలిగిన స్త్రీ మాట్లాడే విషయాల్లో కూడా భయము కలిగి ఉంటది. చేతులు రాట్లా, నోట్లో దమ్మలేదు, స్వరపేటిగా ఎత్తి గట్టి స్వరంతో, ముక్క కంఠంతో. రైట్. యెషయా గ్రంథం ఎప్పుడు చదవలేదా? 6వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ చదవమాకండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. శరాబులు కెరూబులు కేకలు వేస్తూ స్తుతిస్తూ ఉండగా గడప కమ్మెలు అదిరిను, దేవాలయం అంతా ధూమముతో నిండి ఉండేనా. ఏడా సూచనలు ఏం కనపట్లేదు. ఫ్యాన్లు కట్టేస్తే వస్తుందేమో. 2, దైవ భక్తి కలిగిన స్త్రీ ప్రతి క్షణం భయపడుతూ ఉంటది. చూసే చూపులో వంకరతనం లేకుండా, మాట్లాడే మాటల్లో వంకరతనం లేకుండా, ప్రవర్తించే ప్రవర్తనలో వంకరతనం లేకుండా. ఎందుకంటే నన్ను బట్టి కాదు, నా తండ్రి నామం నన్ను బట్టి అవమానించబడకూడదు. ఆ విషయమై ఆమె నిత్యం భయం కలిగి ఉంటుంది. భర్తతో మాట్లాడేటప్పుడు ఒకవేళ ఎలా పడితే అలా మాట్లాడితే, నా భర్త ప్రార్థనకి వెళ్తున్నావు కదా, నువ్వు చేసే మాట్లాడే మాటలు ఇవేనా అంటే ఆయన నామానికి అవమానం. నువ్వు మందిరానికి వెళ్తున్నావు కానీ అత్త చూసి ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నావు, నిన్ను చూసి చర్చికి పోతున్నావు కదా, నువ్వు ఇదేనా చేసేది అని అంటే ఆయన నామానికి అవమానం అవుతుందేమోనని ప్రతి క్షణం భయపడుతూ బ్రతుకుద్ది దైవ భక్తి కలిగిన స్త్రీ. ఈరోజు ఆ భయం లేకపోతే, ఆయన నామానికి అవమానం తెచ్చేవారిగా మనం ఉంటే, దయచేసి నన్ను క్షమించండి, భక్తి కల్లోళ్ళకి శాపం కలుగుతుంది. జాగ్రత్త. కానీ దైవ భక్తి కలిగినోడు ప్రతి క్షణం భయపడుతూ బ్రతుకుతాడు. ఒకటి నేను చెప్తాను, చేతులెత్తి దండం పెట్టి మరి మీకు వందనాలు పెట్టి చెబుతున్నారు. చూడలేదు ఏందయ్యా, చూసే పరిస్థితులు కూడా లేరయ్యా వాళ్ళు. మీరు ఆయన నామాన్ని మరి మహిమ పరచకపోయినా పర్లేదు, ఆయన నామానికి మాత్రం అవమానం తేవద్దు. చేతులే చెప్ప, వ్యక్తమైతే గట్టిగా స్వరంతో చెప్ప. ఆయన ప్రేమించినట్లుగా ఎవడు ప్రేమించడం అన్నాడు. అంతటి ప్రేమ గల తండ్రి, కన్న తల్లి కంటే, కన్న తండ్రి కంటే మించిన అపారమైన వాత్సల్యత కలిగిన దేవుడు ఆయన. అంతటి ప్రేమ కలిగిన దేవుడి నామాన్ని మనం స్తుతిస్తున్నాం. ఆయన నామానికి ఎక్కడ అవమానం రాకూడదు. నిలిచి చెప్తున్నా, మహిమ పరచకపోయినా పర్లేదు, మీరు ఆయన నామాన్ని మాత్రం ఈ కడవరి దినాల్లో అవమానం చేయొద్దు. అందుకే అంటాడు, నా నామం ఎరిగిన నా బిడ్డలు నా నామం విషయమై భయం కలిగి ఉంటారు. తీతు పత్రికలు అంటాడు, 2వ అధ్యాయంలో అంటాడు కదా, మీ ప్రవర్తన వల్ల దేవుని వాక్యము దూషణ పాలవుతుంది. రామపత్రిక 2లో అంటాడు కదా, నిన్ను బట్టే కదా అన్యజనుల ఎదుట దేవుని నామం దూషింపబడుతుంది అంటాడు. మళ్ళీ చెప్తున్నా, ఉంటే చల్లగానైనా ఉండు, చెప్పండి, లేకపోతే నులివెచ్చగా ఉండి దేవుడి నామాన్ని అవమానం తేవద్దు. దైవ భక్తి కలిగిన స్త్రీ ఎప్పుడు భయంతో బతుకుద్ది. మా ఏమిటా భయమో తెలుసా? నేను ఇలా మాట్లాడితే మా వాళ్ళు చూసి చర్చికి పోతుంది కదా, ఇలాగ ఎందుకు మాట్లాడుతుంది అని దేవుడి నామాన్ని అవమానిస్తారేమో, ఇలా ప్రవర్తిస్తే దేవుడి నామం అవమానించబడుద్దేమో, చూసిన వాళ్ళు ఏమైనా అంటారేమో అని ప్రతి క్షణం భయపడుద్ది. ఆ భయపడే లక్షణం దైవభక్తి కలిగిన స్త్రీకి మాత్రమే. ఆయన నామాన్ని అవమానించటం ఆమెకి ఇష్టం ఉండదు. మళ్ళీ చెప్తున్నా, మహిమ పరచకపోయినా పర్లేదు, కోట్ల మంది ఆయన పరిచే వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన నామాన్ని అవమానాలు పాలు చేయొద్దు. మాట్లాడే విషయం ఏదైనా వచ్చిందా, జాగ్రత్త, నీకంటే ముందు నీ తండ్రి నామం అవమానించబడుతుంది. బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే కడవరి దినాలు, నిలబడ్డోడు జారిపోయే గడియలో, బలమైన విశ్వాసులు సహితము బలహీనపరచబడే గడియలు వచ్చాయి. ఏర్పరచబడిన వారు మోసగించబడుతున్నారు. నిజమైన భక్తి పరులు నీరుగారిపోతున్నారు కాలం ఇది.
అందుకే మళ్ళీ చెప్తున్నాను, దైవ భక్తి కలవారమే మనం బ్రతుకుదము గాక. ఇక మూడో విషయం, అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. త్వరగా ఇంటికి పోయి రమ్మంటారు నన్ను. ఇక మూడవది, దైవ భక్తి కలిగిన స్త్రీకుంటే మూడవ లక్షణం బహు ఆసక్తి కలిగి ఉంటది. ఎలాగా? ఇంకొకసారి చెప్పండి. ఆసక్తి లేని వాళ్ళందరూ ఆ మాట చెప్పండి. శక్తి గలవాళ్ళు చెప్పండి. ఆడమరి కనపడితే నేను ఎందుకు మళ్ళీ 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 అడుగుతాను? వచ్చేటప్పుడే 2 ఎకరాల నీరసం వేసుకుని వస్తావా? మా బాధలు మీకేం తెలుసు అయ్యగారు? ఇంటికాడ ఉన్నా ఏడిపే, చర్చిలోకి వచ్చినా ఏడిపోయినా, ఈ ఏడుపుకి అద్దు అదుపు పొద్దు పొదుపు ఏం తెలియదా? పరుల భారం నా మీద మోపు అన్నాడు. ఇవన్నీ వేసేసి ప్రశాంతం కూర్చుని వాక్యం వినటానికి కూడా ఎన్ని బాధలు పడుతున్నారు మా తోలులా. నేను మిమ్మల్ని ఏమంటలేదమ్మా, దైవభక్తి కలిగిన స్త్రీని అంటున్నా. మిమ్మల్ని అంటే మీరేమంటారు? అంతే మాత్రం ఏమైంది? నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు మేలు, అతడు నన్ను గద్దించుట అంగీకరించు మేలు దొరుకుద్దే. ఇక మూడవది, బహు ఆసక్తి కలిగి ఉంటారు. దైవ భక్తి కలిగిన వాళ్ళు ఏ విషయాల్లో బహు ఆసక్తి కలిగి ఉంటారో నేను చెప్తాను. నోట్ చేస్తారా? ఇప్పుడు రాయమాకండి, ఇంటికి వెళ్ళి రాసుకోండి. మొట్టమొదటిగా, మందిరానికి వచ్చే విషయంలో బహు ఆసక్తి కలిగి ఉంటారు. ఏ శక్తి? మందిరానికి వచ్చే విషయంలో నిజంగా చెప్పండి. నేను బయటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు అందరి ముందు అంట, పబ్లిక్గానే అంట, అందరికంటే ముందు చర్చికి వచ్చేది ఎవరు? నేను. అందరికంటే వెళ్ళిపోయాక చివరికి వెళ్ళేది ఒంటరిగా, చివరికి లింగులింగమంటే వెళ్ళేది ఎవరు? నేను. ఒకప్పుడు వేరే పాట, ఇప్పుడు ఈ పాట మొదలు పెట్టా. ముందు వచ్చేది నేను, అందరికంటే వెనకపోయేది నేను. కొంతమందికి దైవభక్తి కలిగిన స్త్రీ ఎలాంటిదంటే మందిరానికి వచ్చే విషయంలో బహు ఆసక్తి కలిగి ఉంటుంది. టయానికి వెళ్ళాలా, టయానికి వెళ్ళాలా, టయానికి వెళ్ళాలా. ఒకప్పుడు అతాపన ఉండేది, ఇప్పుడు సతాపం లేదు. కరోనా పుణ్యమని ఇంటికాడ ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టి తెగ చేసేవాళ్ళలాగా మళ్ళీ. నేను తప్పేమనలేదమ్మా, కోపం వస్తే స్తుతించమ్మా దేవుణ్ణి. ఆసక్తి, ప్రార్థనకు వచ్చే విషయంలో ఆసక్తి, పాట పాడాలంటే ఆసక్తి, వాక్యం అందించాలంటే ఆసక్తి, పరిచర్య విషయంలో ఆసక్తి, బహు ఆసక్తి కలిగి ఉంటుంది దైవభక్తి కలిగిన స్త్రీ. నేనంటే నీకు ఆసక్తి ఉందా? తల్లి అంత 2 మొక్కలు వినిపోదామని వచ్చానయ్యా అంది. ఎన్ని మొక్కలు? 2 మొక్కలు వినిపోతావా? ఎందుకు వచ్చామంటే 2 మొక్కలు వినిపోదామని వచ్చిందంటే, ఆ మొక్కలు ఏదో ఆడేనొచ్చుగా, పని కట్టుకుని ఎడదాకొచ్చి ఉసూరుమంట మొహం వేసుకొని పోయేటప్పుడు నేను లేపి ప్రార్థన చేయించుకో అయ్యగారి దగ్గరికి నుంచి పిలిపించి, అప్పుడు ఏమన్నా నేను ఎందుకు వచ్చామంటే, అసలు అట్లాంటి వాళ్ళు చూస్తే మీకు ఏమనిపించింది అయ్యా? చాయిస్ మీదే. సరే, వీళ్ళకి దైవభక్తి కలిగిన వాళ్ళకుంటే మూడో లక్షణం, దైవ సంబంధమైన విషయాల్లో మాత్రమే బహు ఆసక్తి ఉంటుంది. ఆమెను కూడా అనరండి, మీరు అనకపోయినా సత్యం అదే. దైవభక్తి కలిగిన వాళ్ళకి మందిర విషయాల్లో, ప్రార్థన విషయాల్లో, పాడే విషయాల్లో, అందించే విషయంలో, పరిచర్య విషయాల్లో, స్వార్థ విషయాల్లో దేవుని కొరకు బహు ఆసక్తి కలిగి ఉంటారు దైవభక్తి కలిగిన వాళ్ళు. ఈ దైవభక్తి కలిగిన వాళ్ళు లోకపు విషయాల్లో ఆసక్తి చూపరు, శరీర కోరికల విషయంలో ఆసక్తి చూపరు, రూపాయి విషయంలోనూ, సంపాదన విషయంలోనూ, వగేరా 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 విషయాల్లో బహు ఆసక్తి చూపరు వాళ్ళు. ఈ లోకం ఒక పెంటగా ఎంచుకోవాలి అని భక్తులు చెప్పిన వాక్యాన్ని బట్టి లోకాన్ని పెంటగా ఎంచుకొని తగుమాత్రముగా దాంట్లో ఉంటూ మందిర విషయాల్లో, పరిచర్య విషయాల్లో, ఆత్మీయత విషయాల్లో బహు ఆసక్తి కలిగి ఉంటారు.
వీళ్ళ ఆసక్తి పాపం విషయాల్లో కాదు, అబద్ధాలు ఆడే విషయాల్లో కాదు, మోసం చేసే విషయాల్లో కాదు, అపవిత్రంగా బ్రతికే విషయాల్లో కాదు ఆసక్తి వీళ్ళకి. సినిమాలు చూసే విషయంలోనూ, ఫోన్లు నొక్కే విషయంలోనూ ఆసక్తి ఉండదు వీళ్ళకి. మరి ఎక్కడుంటుంది? దేవుని సన్నిధిలో గడపాలి, పాడాలి, ప్రార్థించాలి, స్తుతించాలి, దేవుని కోసం నిలబడాలి, పనిచేయాలని బహు ఆసక్తి కలిగి ఉంటారు దైవ భక్తి కలిగిన వాళ్ళు. స్తోత్ర. ఈరోజు దైవ భక్తి కలిగిన స్వభావం నీలో ఉందా? ఎప్పటికప్పుడు బూస్ట్ తాగినట్టు మిమ్మల్ని ఉద్యోగపరుచుకొని నడవాలా మేము? ఎదిగిన పిల్లలకు మంచేదో చెడేదో తెలుస్తుంది కదా. మరి ఎదిగినా సరే 2 ఎకరాలు నీరసం వేసుకుని ఉంటే, ఎంత ఎత్తు ఎదిగిన తర్వాత నీరసం ఉంటే నేను ఏమనాలి? నేను కోపం వస్తుందా? వచ్చుద్దులే. నేను మళ్ళీ చెప్తున్నాను, దైవభక్తి కలిగిన వాళ్ళకి ఉండే ఆసక్తి దైవ సంబంధమైన విషయాల్లో తప్ప మిగతా వాటి విషయంలో వాళ్ళకి ఆసక్తి ఉండదు. అలానే ఉన్నావా? దేవుడు నిన్ను కాచుకుంటాడు. కొంతమంది 2 బ్యాలెన్స్ చేస్తారండి. ఏది చెప్పండి. 2 బ్యాలెన్స్ చేస్తారు. ఏది? చర్చికి వచ్చినప్పుడు చర్చి విషయాల్లో బహు ఆసక్తిగా ఉంటారు. అబ్బా ఏమంటారా, ఏరియా దిగొచ్చినట్టే ఉందరా బాబా అనుకుంటారు. ఇంటికి పోయాక పాప విషయాల్లో కూడా బహు ఆసక్తి ఉంటుంది. ఏం చేయాలి మిమ్మల్ని? అలాంటి వాళ్ళు ఏం చేయాలా? వీళ్ళకి మనిషికి వచ్చినట్టు వచ్చింది కోపం. నువ్వు చేసే భక్తి మంచిది కాదని ఆ రోజు ఇంటి వాళ్ళందరికీ పాట పాడుతుంది. ఏం పాట అని అడగరే? నీకు అర్థమైపోయి ఉండాలి, చాయిస్ మీదే. మళ్ళీ చెప్తున్నా, దైవ భక్తి కలిగిన వాళ్ళకు ఉండే ఆసక్తి దైవ సంబంధమైన విషయాల్లో తప్ప లోకం విషయంలోనూ, శరీర కోరికల విషయంలోనూ, పాపపు విషయంలోనూ, చీకటి విషయంలోనూ, ఆ లోక సంబంధమైన వాటి విషయాలు ఆసక్తి ఉండదు. ఒకవేళ దేవుని సన్నిధికి వస్తూ కూడా అలాంటి విషయాలు ఆసక్తి ఉన్నదంటే నేను ఒకటే చెప్తాను, నువ్వు కరెక్ట్గా లేవు. నోటి నుంచి ఉమ్మేస్తాడు నిన్ను. గెట్ అవుట్ అంటాడు ఆ రోజు అడగబోయాక. ఇంత భక్తి చేసేది అక్కడికి వెళ్ళటానికే కదా. కొంచెం ఆలోచించిన భక్తులారా, భక్తి ముసుగులో బతుకుదామా, దైవభక్తి కలిగి బతుకుదామా? ఏందో నేను అంటాను, 3 రోజులు బతికినా, 3 రోజులు బతికి చచ్చినా ఎవరు సపోర్ట్ చేయట్లే. అది దైవ భక్తి కలిగిన వారమే మనం బ్రతకాలి. ఏ భక్తి? 1 జ్ఞానం కలిగి ఉంటారు, 2 భయము కలిగి బ్రతుకుతారు దేవుడి నామం కొరకు, 3 బహు ఆసక్తి. ఏ విషయాల్లో కదా? నన్ను క్షమించండి, వాక్యం వినేటప్పుడు ఇంత నీరసంగా వింటున్నారు, కానీ బయట ఎవరైనా గొడవ ఆడుకుంటే ఇంత నీరసంగా వింటారా మీరు? ఏంటో అసలు ఎంత హుషారుగా ఉంటారో. ఎందుకు ఆ దరిద్రం నీకు? ఇంకా దరిద్రం వదలలేదా? పాపం కావాలా, దేవుడు కావాలా? నిన్నేం చేయాలి అసలు? ఏదో ఒక రోజున తప్పులు ఒళ్ళో పడితే ఒళ్ళు కాలిపోతుంది. ఆ మాటలు సత్యం తెలియదు, తగిలాక తెలుస్తుంది ఆ బాధ, కానీ ముందే దిద్దుకుంటారని నా మనవి. ఇక 4వది, దైవ భక్తి కలిగిన వారికి ఉండే 4వ లక్షణం ఏంటంటే ఎక్కడనో ఆత్మీయంగా ఉంటారు. ఎలాగండి? నాకు ఆన్సర్ చెప్పండి. ఆత్మీయంగా అంటే ఏంటి? ఇంటికి పోవటమా? ఏందయ్యా మీరు కళానికి పని చెప్తే మేమెవరికి పని చెప్పాలా? ఆత్మీయంగా ఉంటారు. ఆత్మీయత అంటే ఏంటి? ఇంకా ఆయన స్వభావాన్ని చూపించటమే ఆత్మీయత. ఏమిటి ఆయన స్వభావం? ఆయన లక్షణాలు నీలో కనపడాలి అండి. ఈ దైవభక్తి కలిగిన స్త్రీకుండే ఆ 4వ లక్షణం ఏంటంటే ఏ విషయంలో, ప్రతి విషయంలో కూడా ఆమె ఆసక్తి కలిగే ఉంటారు. క్షమించాలా, ఆత్మీయంగానే ఉంటుంది. ఎలాగో చెప్తాను. 1, చూసే చూపులో కూడా ఆత్మీయంగా మాత్రమే చూస్తుంది. ఎలాగండి? చూపులో దరిద్రం ఉండదు. అర్థమైందా?
అందుకే అన్నాడు, మనిషి లోపలికి పాపం వచ్చేది చూపు ద్వారానే. చూపు ద్వారా పాపం కలిగి మనసు ప్రేరేపితమై శరీరము క్రియదాల్చుద్దట, అది పాపం అయింది. ముగించి వెళ్ళిపోతాను ఇక అండి. చూసే చూపులో ఆత్మీయత మాత్రమే, ఆత్మీయంగానే చూస్తుంది. ఇక్కడ పాపం ఉంచుకొని, ఇక్కడ పాపం ఉంచుకొని, ఇక్కడ 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 ఉంచుకొని పొర్రపాటును చూడదు. అది ఎలా చూస్తుంది? రీపు చెప్పండి. చూపులో పాపం ఉండదు, యేసయ్య చూపులో పాపం లేనట్టుగా. 2, మాట్లాడే మాటల్లో కూడా పాపం ఉండదు, ఆత్మీయంగా మాట్లాడుద్ది. ఎట్టగా? ఇటు ఒక మాట ఇటు తిరిగి ఒక మాట, ఇటు ఒక మాట ఇటు తిరిగి ఒక మాట, మామిడి బగులుద్దాం మాటలు ఎత్తితే. యథార్థవంతులు ఇక్కడ ఏముందో అదే మాట్లాడతారు. ఇక్కడికి మధ్యలో గోడలు కట్టుకొని డోర్లు వేసేసి తాళాలు ఎత్తే మాత్రం మాకు తెలియదు అనుకుంటున్నారా? తేలిపోవాలా? యథార్థంగా మాట్లాడాలి. ఇక్కడ ఏముందో కళ్ళ ముందు కనపడ్డప్పుడు దేవత, అటు పోయాక పెద్ద గొయ్యది. ముందు వాళ్ళు బాగానే ఉంటారు, పాడైపోయేదే ముందు నువ్వు. గుర్తుపెట్టుకోండి. ముగించి వెళ్ళిపోతాను. మాట్లాడే మాటల్లో కూడా ఆత్మీయత ఉంటుంది. ఎలాగండి? అదే ఎలాగా చూసుకోండి మరి ఎట్లా కావాలి. మాట్లాడే మాటల్లో కూడా ఎట్లా ఆయన నోట ఏ కపటము లేదు. మాట్లాడే మాటలో కపటంగా మాట్లాడదు, మనస్ఫూర్తిగా మాట్లాడదు. ఎవరితోనైనా మాటల్లో దోషం ఉండదు. మాట్లాడేటప్పుడు జ్ఞానం కలిగి మాట్లాడుద్ది, ఆత్మీయంగా. ప్రవర్తన విషయంలో కూడా ఆత్మీయంగానే ఉంటుంది. ఎవరైనా ఎదుటోళ్ళు చూసి పాపం వెతుకుతారేమో, లేక ఎదుటోళ్ళు నన్ను చూసి తప్పుగా శోధింపబడతారేమో అని అనుకొని తన వస్త్రధారణ, స్వభావం, ప్రవర్తన కూడా ఆత్మీయంగానే ఉంచుకుంటుంది. ఇది దైవభక్తి కలిగిన వాళ్ళకు ఉండే లక్షణం. మా అర్థమైందమ్మా? ఏ లక్షణం అమ్మా? మొదటి లక్షణం ఏది? కొంచెం గట్టిగా. రెండవది ఏ విషయంలో? ఏ విషయంలో భయం? ఏ విషయంలో భయం అన్నాను నేను? ఆయన నామం అవమానించబడే విషయంలో భయం కలిగి ఉంటుంది. 3, ఏ విషయాల్లో? ఆత్మీయత విషయాల్లో, మంచి విషయాల్లో బహు ఆసక్తి కలిగి ఉంటుంది. 4, చెప్పండి రా ఎక్కడున్నా, ఆత్మీయంగానే చూస్తుంది, ఆత్మీయంగానే మాట్లాడుద్ది, ఆత్మీయంగానే నడుచుకుంటుంది. మళ్ళీ చెప్తున్నా, నేను చూస్తే ఆత్మీయురాలను చూసినట్టు ఉండాలి, కానీ లోకస్తులను చూసినట్లు మీరు కనపడకూడదు. ఇలా అయితేనే దైవభక్తి చేయగలగాలి. నా మాట మీకు అర్థమైందా? స్త్రీలారా పదోదమ్మా దైవభక్తి కలిగిన స్త్రీ. నాకు ఇప్పుడు క్లారిటీ ఇవ్వండి, నేను ముగించాను. భక్తి వేరు, సౌండ్ పెంచుకో. ఈ రెండిట్లో ఇప్పుడు నీకు భక్తి ఉందా, దైవభక్తి ఉందా? గొనకుండా చేయి చూపి. భక్తి ఉంది అన్నోళ్ళు ఒక్కేళ్ళు చూపించండి, దైవభక్తి ఉంది అన్నోళ్ళు 2 ఏళ్ళు చూపించండి. చేయత్తాను దేవుడు చూడనుకున్నా నీ వ్యవహారం తెలుస్తాడు. ఏంది పితాపుత్ర, ఎటు చేస్తపోతే ఏం అస్తం చూపిస్తావు? నాకు కొల్లేరు అయిపోతుంది. నేను ఎప్పుడు చెప్పాను రాస్తాం అని చెప్పి నాకు అర్థం కాక నేను తలగొట్టుకోవాలి. ఇప్పుడు 1, 2 ఎందుకు 4 ఏళ్ళు చూపి? నేను సీరియస్గా అంటున్నానమ్మా. 2, 1 ఏముంది? సరే చేయి అమ్మా. 2 ఏళ్ళు ఎత్తిన వాళ్ళు చేయించండి, ఎవరో చూద్దాం. ముందు 1 ఏళ్ళు ఎత్తిన వాళ్ళు చేయొద్దండి. అమ్మ ఏళ్ళు కూడా చూపెట్టలేదు, అమ్మకి ఏమి లేదేమో, దేవత ఏమో. సీరియస్గా మాట్లాడుతున్నా నేను. దేవుడు చూడ్డా అనుకుంటున్నావా? నీ లెక్క మేనే ఎక్కే లోపల పూర్తిగా తేలిపోద్ది అక్కడ దెబ్బన. అలా ఉండకుండా జాగ్రత్త చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, నాకు బత్తే తెలిసింది అయ్య గారు, ఇప్పుడు దాకా బత్తికే కనపడుతున్నాను వాళ్ళు చేస్తాయి. ఏళ్ళు చూపించండి. క్లారిటీ లేదు ఉంటే
నాకు వెళ్ళి కోపంతో చూపిస్తాం ఇది కొంప తీసి. ఏంది ఎటు చూపియం? ఎలుగోడు లేదా? దేవుడు ఎలుగోడి లేదా నీకు? 4 ఇచ్చి ఉంటాడా అమ్మా? ఒకటే ఉందంటారా? ఒకటేనమ్మా. నేను యథార్థవంతులకు దేవుడు తోడుంటాడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మీరు సరి చేసుకోండి. ఎందుకని? మీరు భక్తి కాలం అనుకున్నారు. భక్తికి దైవభక్తికి తేడా మీకు తెలిసింది కదా. ఇప్పుడు ఆ మార్గాన వెళితే రాళ్ళు ఉన్నాయి, మరి ప్రమాదం ఉందని తెలిసాక ఇంకొక మార్గాన వెళ్ళు. ఇప్పుడు నీకు ఒక మార్గాన్ని దేవుడు చూపించాడు. ఎలాగా? అందరు చేసినట్లుగా భక్తి చేయమాక కనీసం ఇప్పుడైనా 7వ తారీఖు 7వ నెల 24 ఆదివారం ముగించే టైం అయిందిగా. కనీసం ఇప్పుడైనా దైవ భక్తి చెయ్యి. గట్టిగా ఆమేనందో. ఏం చేయాలి? అలా 3 రోజులు చేసి దైవ భక్తి చేసి చచ్చినా మన పిల్లల తరం దీవించబడుద్ది. ఆలోచించుకోండి. ఏమండి? ఇక ఇందాక 2 ఏళ్ళు చేయగలుగుతారుగా. ఎవరు వాళ్ళు? చెప్పండి. ఏంటండి? ఇప్పుడు మన ఇద్దరమే మారాల. మన ఇద్దరమే మారాల. నోనా? ప్రతి మనిషిలో లోపం ఉంది. దేవుని అద్దం ముందు నుంచున్నాక ఏది దాచలేము. ఆ బాధ అంతా ఒకటమ్మా. చేస్తే సరిగ్గా చేయి భక్తి. 4 రోజులు చేసిన సరిగ్గా చేయండి భక్తి. ఈ కడవరి దినాల్లో భక్తి కాపాడుకోవడం ఒక సవాల్ అయిపోయింది. జాగ్రత్త అమ్మా. అందరం చూసి తయారవుతారు. జాగ్రత్త, మీ ఇష్టం అదంతే. నా బాధ అంతా ఒకటి. దైవ భక్తి కలిగిన స్త్రీలాగా సంఘంలో మీరు బ్రతకాలి. దైవ భక్తి కలిగిన స్త్రీలాగా సమాజంలో మీరు బ్రతకాలి. ఎట్టి శోధన వచ్చినా దైవ భక్తి కలిగిన దానిలాగానే ఎదుర్కోగలగాలి. మీకు ఆ కృప దేవుడు మీకు ఇచ్చిన గాక. ప్రార్థన చేసుకుందాం. త్వరలో వంచండి, ఏకీవించండి, ప్రార్థనలోకి వెళదాం. చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడా, మహిమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ కృపను బట్టి నాయన, నీ మాట నాయన బలమైనది, నీ మాట శక్తి కలది, నీ మాట ప్రభావం కలది. నీ మాటను బట్టి నడుచుకున్నట్టు మాకు ఇచ్చిన భాగ్యం ప్రభువా. 10వదిగా దైవ భక్తి కలిగిన స్త్రీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. స్త్రీలను దర్శించండి ప్రభువా. భక్తి ఏదో, దైవ భక్తి ఏదో గ్రహించాలి. చీకటి ఏదో, వెలుగేదో తెలుసుకోవాలి. సరైన మార్గం ఏదో, వంకర మార్గం ఏదో తెలుసుకోవాలి. భక్తి ఏదో, దైవ భక్తి ఏదో క్లారిటీగా నీ బిడ్డల ముందుకు సాగాలి. ఈ విషయంలో నీ బిడ్డల హృదయాలు పొడవబడితే కనీసం ఈ క్షణం నుంచి అయినా దైవ భక్తి కలిగిన దానిలో బతుకుతాను. దైవ భక్తి కలిగిన దానిలో బ్రతుకుతాను. జ్ఞానము కలిగి బ్రతుకుతాను. నా దేవుని నామం విషయమై అవమానం కలగకుండా భయంతో బ్రతుకుతాను. ఆసక్తి కలిగి బ్రతుకుతాను. ఆత్మీయంగా బ్రతుకుతాను. ఒక దైవ భక్తి కలిగిన స్త్రీల వలె నీ బిడ్డల మార్పు చెందాలి. వాక్యముతో ఉతక స్నానం చేయించబడుతుండగా మచ్చ, డాగు, ముడత, కలంకము శుద్ధీకరించబడాలి. లోపం లేని వారై నిందారహితులై నీ సన్నిధిన ఉండగలగాలి. దోషము లేని వారిగా నీ ఎదుటి నిలబడాలి. ఆ కృప ఈ మాటలు విన్న నీ బిడ్డలకు దయచేయండి అయ్యా. మేడి పుండు మాదిరిగా పైకి మాత్రం మెరుస్తూ ఉంటే సరిపోదయ్యా. లోపల ఉన్న దరిద్రాన్ని కూడా తొలగించుకోవాలి. దైవ భక్తి ఎంత సాధనకరమైందో, ఎంత ఉపయోగకరమైందో నీ బిడ్డలు గ్రహించి ఈ వాక్యాన్ని బట్టి అయినా మార్పు చెంది 3 రోజులు చేసిన రోషం గల దేవుడు, రోషంగా దైవ భక్తి చేసి బ్రతికేలా కృప దయచేయమని నజరేయుడని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. స్తుతిద్దాం.